జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇక లేరు. దీర్ఘకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన గురువారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురవడంతో గచ్చిబౌలిలోని ఏఏజీ ఆసుపత్రికి తరలించారు. చికిత్సకు ఆయన శరీరం ఏమాత్రం స్పందించకపోవడంతో ఆదివారం ఉదయం ఆసుపత్రిలోనే కన్నుమూశారు. అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. మాగంటి గోపీనాథ్ మరణ వార్త బీఆర్ఎస్ శ్రేణుల్లో, నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పలువురు రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసలు మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతో 1982లో మొదలైంది. 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పీజేఆర్ కుమారుడైన విష్ణువర్ధన్ రెడ్డిని చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ ని ఓడించి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనేక రాజకీయ పరిణామాల అనంతరం 2018లో అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అంతేకాదు, అదే ఏడాది జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి విజయం సాధించారు. నాడు టీడీపీ, కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి అయిన పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డిని రెండోసారి ఓడించారు. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భారత క్రికెటర్ అజారుద్దీన్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. మాగంటి గోపీనాథ్ మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు హుటాహుటిన ఆసుపత్రికి బయలుదేరి వెళ్లారు. మాగంటి గోపీనాథ్ మరణం పార్టీకి తీరని లోటు అని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన మాగంటి గోపీనాథ్ ఎంతో సౌమ్యుడిగా, ప్రజానేతగా పేరు సంపాదించారని నివాళులర్పించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కన్నీటి పర్యంతమయ్యారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ హైదరాబాద్ నగర సీనియర్ రాజకీయ నేతగా మాగంటి తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జూబ్లీహిల్స్ బస్తీ ప్రజలకు కంటికి రెప్పలా కాపాడుతూ అండగా నిలిచారు. ఈ నియోజకవర్గాన్ని తన కంచు కోటగా మలుచుకున్నారు. మాగంటి మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.